కామారెడ్డిలో మొన్న బీభత్సం సృష్టించిన వానకి ఎంత నష్టం జరిగిందని చూసుకోవచ్చు. మొన్న జరిగిన నష్టానికి ఈ రోజు దాదాపుగా ఇన్ని రోజులు క్లీన్ చేస్తున్నారు. ఇంట్లో దాదాపుగా భారీ ఎత్తున వరద కూరుకుపోయిన సంగతి. ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు వచ్చిన పరిస్థితి ఇక్కడ వరదలో. మరి ఏదైతే ఇంటి ఓనర్ సంబంధించిన వాళ్ళతో మాట్లాడదాం. అక్క, ఏంటి ఆ రోజు పరిస్థితి ఏంటి? ఇంట్లోనే ఉన్నారా ఆ రోజు వరద వచ్చినప్పుడు? ఫెస్టివల్ కదా, అందరం ఇంట్లోనే ఉన్నాం. మా సారు, పిల్లలు, మా అత్తమ్మ అందరం ఇంట్లోనే ఉన్నాం. 10-10:30 వరకు వంట చేసుకున్నాం. పాశం గణపతి కోసం రెడీ చేస్తున్నాం. సో అందరూ ఏమని చెప్తారు, వాటర్ వస్తున్నాయి అంటే సడన్ గా బయటకు వచ్చేసరికి గేట్ లోపలికి వచ్చినాయి. వస్తే మమ్మల్ని లోపల పెట్టిండు మా సార్కి వచ్చేప్పుడు, వెళ్ళిపోతాయేమో అని. కాలేదు, మళ్ళీ వాళ్ళ డోర్స్ ఓపెన్ చేసుకుని మమ్మల్ని పైకి తీసుకెళ్ళారు. ఇక ఏమీ కూడా టచ్ చేయలేదు మేము. మా పిల్లలు వాళ్ళ స్వెటర్స్ ఉండే తీసుకొని వెళ్ళిపోయినాం పిల్లల్ని. మళ్ళీ మొత్తం ఈ బంగ్లా పై నుంచి ఆ బంగ్లా పైకి షిఫ్ట్ అయినాం, జంప్ చేసినాం. మా అత్తమ్మ పాప మీకు రాలేదు, కానీ దీనిపై నుంచి అటు జంప్ చేసి అక్కడ ఉన్నాం కొన్ని గంటలు. 11-11:30 వరకు రెస్క్యూ టీమ్స్ వచ్చినాయి, కానీ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండి లోపలికి ఏం చేయరాదు కూడా కదా. అరుపులు కేకలు వినిపించినవి. యానిమల్సా మనుషులా, విపరీతమైన భయం. ఆ బిల్డింగ్ పైన కొందరు ఫుడ్ లేకుండా, మేము ఇంకా మా పక్కింటి వాళ్ళ దగ్గర తిన్నాం, కానీ వాళ్ళకు చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని వెనుక చాలా ఇబ్బంది పడ్డారు. ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలే కడప వరకు వస్తాయి మళ్ళీ అనుకున్నాం, కానీ లోపలికి వచ్చి మొత్తం ఫ్లాటింగ్లు అన్ని వెళ్ళిపోయినాయి. మేమైతే మొత్తం కోల్పోయినాం సర్వం. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ లేదు మాకు. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఫిల్ అయిపోయింది. మొత్తం మీరు క్రాస్ చెక్ కూడా చేయొచ్చు. మొత్తం పోయింది, మొత్తం బురదమయం. మా పిల్లల బట్టలు కూడా లేవు, ఏమీ లేవు. టీవీ, రెఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, ప్యూరిఫైయర్, ఎవ్రీథింగ్ కింద పడినాయి, చెల్లా చెదురు. అంతా కోల్పోయినాం. 7-8 lakhs మాది ఓన్లీ ఇంట్లో ఉన్నాయి, కింద వరకు. ఇక మిగతా మేము కౌంట్ చూసుకోలేదు కూడా ఇంకెంత జరిగింది అనేది తెలియదు. ఓన్లీ ఎలక్ట్రానిక్ డివైజెస్ కోసమే చెప్తున్నాను నేను. మా బెడ్, ఫర్నిచర్, ఎవ్రీథింగ్. ఇప్పుడు డబ్బులు ఉంటాయి, గోల్డ్ ఉంటాయి, హస్బెండ్ వైఫ్స్ ఎన్ని ఉంటాయి, ఏం లేదు. అంతా కోల్పోయినాం, జీరో అయిపోయినాం. కోరుకుంటాం కదా ఖచ్చితంగా, అందరికి సమానంగా న్యాయం చేయాలి. అందరు కోల్పోయారు, మేము ఒక్కరమే కాదు, మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ ఎవ్రీవన్ అందరు కోల్పోయినారు మొత్తం. పరిస్థితి విన్నారు కదా, వెనుక కనిపిస్తున్న బిల్డింగే ఆ బురద కావచ్చు. ఆ రోజు దాదాపుగా ఈ ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. మొత్తం ఇంట్లో ఉన్న సామాన్లు కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, టీవీ, ఇక ఇల్లు అన్నప్పుడు చాలా సామాన్లు అయితే ఉంటాయి. సో అవన్నీ కొట్టుకుపోయిన పరిస్థితి. సో పక్కింట్లో కూడా ఆల్రెడీ క్లీనింగ్ నడుస్తూ ఉంది. సో మరి దీనికి సంబంధించిన సిబ్బంది, జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మున్సిపల్ సిబ్బంది వాళ్ళందరూ చేస్తున్న పరిస్థితి. సో మరి చూసుకోవచ్చు ఇక్కడ ఈ పక్కన ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరికీ దాదాపుగా ఈ కింద గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా నీళ్లతోని పోయిన పరిస్థితి చూసుకోవచ్చు. అన్ని సామాన్లు ఎక్కడికక్కడ మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితి. సో బియ్యం బస్తాలు కావచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు దాదాపుగా బియ్యం బస్తాలు, ఇంట్లో సామాన్లు అన్నీ ఎక్కడికక్కడ మొత్తం ఏది మిగలకుండా మొత్తం ఇంట్లో ఉన్న సామాన్లను కూడా కొట్టుకుపోయినాయి. బియ్యం చూడ మొత్తం బియ్యం ఖరాబ్ అయిన పరిస్థితి. సో అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళ ఇంట్లో వర్క్ నడుస్తూ ఉంది. ఆ చైర్లు, ఒక విపత్తు అంటే నిజంగా ఇట్లాంటి పరిస్థితి మ్యాక్సిమం ఎవరికి రావద్దనే కోరుకోవాలి. ఎందుకంటే ఇంత భారీ వర్షానికి ప్రాణాలతో బయటపడడమే చాలా గొప్ప అని భావిస్తున్నారు చాలా మంది. సో మరి అక్క మాట్లాడతారా, ఏంటి అసలు ఏంది? ఆ రోజు ఇంట్లోనే ఉన్నారా మీరు? వర్షంలోనే ఉన్నాం. 1 minute లో వచ్చేసినాయి వాటర్. వచ్చేసరికి సడన్ గా పైకి వెళ్ళేసినాం. మస్తు ప్రాబ్లం అయిపోయింది. మా పిల్లలు, చిన్న పిల్లలు, మా భర్త, మొన్ననే ఉన్నాం మేము. 60 lakhs అవుతుంది ఇల్లు కొని. మొత్తం కాస్ట్లీ ఐటమ్స్ తీసుకున్నాం, మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. పిల్లలు ఏడ్చిన, మా కారు మొత్తం వాటర్ లో కొట్టుకుపోయినాయి. కారు మొత్తం పోయింది, కొత్త కారు అది. మొత్తం ఏమి లేదు మాకు, అసలు ఏమి లేకుండా అయిపోయింది. ఇప్పుడు తిరగబోదామంటే ఏమి లేదు, అంత ఘోరం ఉంది. మా పరిస్థితి బాగాలేదు, మాకేమన్నా మరి హెల్ప్ చేయాలి, ఏమన్నా ఇవ్వాలి, ఇస్తేనే బాగుంటుంది. అట్లా కోరుతున్నాం. ఇంట్లో సామాన్ అంతా ఎక్కడికి లేదు, ఇప్పుడు ఏమి కూడా లేదు, మాకు పరిస్థితి బాగాలేదు అసలే. అట్లా అయిపోయింది. 60 lakhs మొన్న 1 year అవుతుంది మేము కొని ఇల్లు. రైస్, ఫ్రిడ్జ్ మొత్తం 1 lakh ఫ్రిడ్జ్ మొత్తం కంప్లీట్ గా మొత్తం పోయినాయి. టీవీ మొత్తం మునిగిపోయింది. ఇంట్లో ఉన్నాం. సడన్ గా వచ్చేసి వాటర్ వచ్చేసరికి మీదకి ఎక్కేసినాం మేము. అట్లా అయిపోయింది.
ఏం చెప్పదలుచుకున్నారు అంటే నార్మల్ ఇట్లాంటి పరిస్థితి మరి ప్రభుత్వం ఎవరైనా వచ్చి చూసే ప్రయత్నం చేసిందా? ఎవరు రాలేదు. మేము పైకి వెళ్ళినాం, అక్కడ నుంచి వెనక నుంచి వేరే వాళ్ళు వచ్చారు. 5 ఫ్యామిలీస్ వచ్చారు, మా గోడ మీదకి వచ్చారు. ఎంతో ఆశతో కట్టుకున్న ఇల్లు, ఎంతో ఆశతో కొనుక్కున్న సామాన్లు, పండగ పూట ఆయన ఒక్కడే కష్టపడతాడు, నేను ఒక చెయ్య ఏమి హౌస్ వైఫ్, చిన్న పిల్లలు, మస్తు ప్రాబ్లం మాకు. ఇప్పుడు ఏమీ కూడా లేదు అసలు ఆధారం. మాది బస్వాపూర్, యాక్చువల్లీ బస్వాపూర్. మామయ్య చనిపోతే మేము రీసెంట్ గా ఇప్పుడే నా పెళ్లి కాకముందు వచ్చారు ఇక్కడికి. ఏమి లేకుండా అక్కడ నన్ను నమ్మేసుకొని ఇక్కడికి వచ్చినాం. ఈయన కష్టార్జితమే మొత్తం ఇప్పుడు చేసింది, మొత్తం ఏమి లేదు. ఇప్పుడు 12కి మేము పూజ చేసుకుందామని స్టార్ట్ చేస్తున్నాం, 1 minute లో వచ్చేసినాయి లోపలికి వాటర్. సడన్ గా పైకి ఎక్కేసినాం ఇక మొత్తం. పాములు 2 పాములు వచ్చినాయి లోపల. మొత్తం పాములు వచ్చినాయి. మేము నిన్న వెళ్ళేసరికి లోపలికి 2 పాములు. ఈ ఆలనీలను తీసుకొచ్చి కొట్టేపించినాం. కొంచెం అయింది, ఇంకా కావాలి. ఎందుకంటే ఇంత నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం ఎంతో కొంత సాయం. అవును. సో చూసుకోవచ్చు, ఇంట్లో కూడా ఈ మొత్తం క్లీనింగ్ నడుస్తా ఉంది. ఎంతో ఆశతో కట్టుకున్న ఇల్లు, ఆ ఇంట్లో కూడా సో మొత్తం ఎక్కడికక్కడ బురద కావచ్చు, చెప్తా ఉన్నారు పాములు కూడా వచ్చాయని చెప్పేసి. మొత్తం ఖాళీ అయిన పరిస్థితి. లైట్ ఏమో లైక్ పవర్ లేదేమో. రైట్, చూసుకోవచ్చు. ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది, టీవీ కావచ్చు. సో చాలా నష్టం అయితే జరిగింది. కామారెడ్డిలో దాదాపుగా చాలా వరకు కొన్ని వేల సంఖ్యలో కుటుంబాలు నష్టపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూసుకోవచ్చు మీరే. సో దీనిపై ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది, సో మరి ఎట్లా న్యాయం చేస్తారని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి.